చదువు రాకపోయినా సృజనాత్మకత కలిగినటువంటి మహనీయుడు. తన మాటనే పాటగా మలిచి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల బతుకుల్ని ఆవిష్కరించిన మహనీయుడు. ఏ పాట రాసినా, ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం, దానికి ఒక తాత్పర్యం కలిగినటువంటి మహనీయుడు అందశ్రీ గారు. పేదరికాన్ని, దుఃఖాన్ని తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా, పేదల బతుకులే ఇతివృత్తంగా పాటగా మలిచినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. వారు జయ జయ తెలంగాణ అనేటువంటి పాట, లేక అనేక మనిషి అన్నవాడు అనేటువంటి పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట ఇవాళ మనిషి ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. అది మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టిలేపిన మహనీయుడు. తెలుగోళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కదిలించింది. అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్పు లాగా మలిచి ఈ జాతిని జాగృతం చేసేటువంటి మహనీయుడు కాబట్టి వారికి అనేక డాక్టరేట్, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు, దాశరథి లాంటి అవార్డ్స్ కావచ్చు, అనేక అవార్డ్స్ ఇచ్చారని ఈ జాతి ఇలా గౌరవించింది. కాబట్టి వారు చనిపోకముందే చెప్పినారు, నన్ను ఖననం చేయండి అని చెప్పి. వారు ఎక్కడైతే ఖననం చేయబడుతుందో ప్రభుత్వపరమైన స్థలం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో పెట్టి వారి పేరిట ఒక స్మృతివనాన్ని పెట్టాలని, వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని, పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆ జాతులకు ప్రేరేపణించేటువంటి ఆస్కారం ఉంది, ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరినాం. తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. గతంలో పద్మశ్రీ అవార్డులలో తెలంగాణ తరఫు నుంచి తనకు చివరి మినిట్ వరకు వారికి సరే ఏ అవార్డ్స్ వస్తుండేదో తెలియదు, కానీ ప్రజల హృదయాల్లో, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు అందశ్రీ గారు. అందశ్రీ గారు ఎప్పుడు అవార్డ్స్ గురించి అరటపడ్డాడు కాదు. అందశ్రీ గారు ఎప్పుడు డబ్బు కోసం అరటపడ్డ వ్యక్తి కాదు. అందశ్రీ పేదల ప్రేమను పొందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి, దానికోసమే జీవించిన వ్యక్తి. కాబట్టి ఈ పద్మశ్రీలు, పద్మ విభూషణలు ఆయనకేం కీర్తి తెచ్చి పెట్టాడు కాదు.